ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమమిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మీ అభిప్రాయాన్ని, మీ స్పందనని తెలియజేస్తున్నారు. చాలా చాలా సంతోషం. అలాగే మీకు కలిగేటువంటి అనుమానాలను అడుగుతున్నారు. ఇది ఇంకా ఆనందంగా ఉంది. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. వేసవిలో కళ్ళని ఎలా కాపాడుకోవాలి, కళ్ళని మెలమెలా మెరిసిపోయేలాగా ఎలా చేయాలి, కంటి కళని ఎలాగా పునరుద్ధరించాలి, ఇది తెలుసుకున్నాం. కళ్ళు ఇవి కళకళలాడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలని మానేయాలి లేదా మినిమైజ్ చేయాలి. అలాగే నిద్ర చాలా ముఖ్యం. సరిపడినంత నిద్ర పోతూ ఉండాలి. ఒకవేళ థైరాయిడ్ సమస్యలు లాంటివి ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవాలి. ఇలాంటి అంటే ఈ థైరాయిడ్ సమస్యలు కానీ, నిద్ర చాలకపోవటం కానీ, లేకపోతే ఎక్కువ ఉప్పు ఉండేటువంటి ఆహార పదార్థాలు తినడం కానీ, ఇవన్నీ కూడా కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీంతో కళ తగ్గుతుంది. అంటే కంటి చుట్టూ వాపు వస్తుంది. అలాగే కంటి కింద వలయాలు తయారవుతాయి. కళ్ళు అలసిపోయినట్టుగా కనిపిస్తాయి. ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. మరి ఈ సమస్యలన్నింటినీ తగ్గించుకుంటూ చక్కటి సోగ కళను సొంతం చేసుకోవాలి. దీనికి ఏం చేయాలి? చక్కటి పద్ధతులు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది కీరా దోస గురించి. కీరా దోస అంటంతోనే అది చల్లదనానికి ప్రతీక. కాబట్టి దీన్ని ఉపయోగించవచ్చు. ఎలా? ముందుగా కీరా దోసని పల్చటి చక్రాల్లాగా కోసుకోండి. అంటే స్లైసెస్ కింద కట్ చేసుకోండి. తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత ఈ కీరా దోస ముక్కల్ని బయటికి తీయండి. తీసి కళ్ళను మూసుకొని ఆ మూసి ఉంచిన కళ్ళమే పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. దీంతో ఈ కంటి చుట్టూ ఉన్న వాపు తగ్గుతుంది. మీ మొహం చక్కటి బ్రైట్గా కాంతులీంతూ కనిపిస్తుంది. ఒకవేళ మీకు కీరా దోస లేకపోతే దానికి ఆప్షన్స్ ఉన్నాయి. యాపిల్ కూడా ఉపయోగించవచ్చు. ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి యాపిల్ని తీసుకోండి. పల్చటి ముక్కల్లాగా కోసుకోండి. డైరెక్ట్గా మూసి ఉంచిన కళ్ళమే పెట్టుకోండి. సింపుల్. ఎందుకంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది. ఇది ఈ తత్వం ఉండటం వల్ల కంటి చుట్టూ ఉండేటువంటి వాపు తగ్గుతుంది. ఇలాంటిదే మరొక చక్కటి ఉపాయం, బంగాళదుంప రసం. బంగాళదుంప తీసుకోండి. తీసుకొని తొక్క చెక్కేసేసేయండి. ఇప్పుడు ఆ గుజ్జుని ముక్కల కింద కోయండి. కోసిన తర్వాత గ్రైండర్లో వేసి మెత్తటి గుజ్జుగా తయారు చేసుకోండి. ఇప్పుడు గుడ్డలో వేసి పిండండి ఈ బంగాళదుంప గుజ్జుని. అప్పుడు రసం వస్తుంది. దాంట్లో ఒక దూది ఉండని ముంచండి. ముంచి కళ్ళ మీద అప్లై చేయండి. 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఈ రకంగా చేస్తే కళ్ళకి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. వాపు తగ్గుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఉత్సాహం ఉంటే రోజు రాత్రి పడుకునే ముందు కూడా ఈ ప్రక్రియను మీరు అనుసరించవచ్చు. దీంతో కళ్ళ ఉబ్బు తగ్గుతుంది. తగ్గడంతో పాటు కంటి కింద వలయాలు కూడా తగ్గుతాయి. ఇలాంటిదే రోజ్ వాటర్తో కూడా మీరు చేసుకోవచ్చు. రోజ్ వాటర్, గులాబీ జలం. రోజ్ వాటర్ని మీరు ఫ్రెష్గా తెచ్చుకోవాలి. తయారు చేసుకోవచ్చు కూడా ఇంట్లో. 1 కిలో రోజ్ పెటల్స్ తీసుకొని 1 లీటర్ మరిగించిన నీళ్ళకి వేసి మూత పెడితే రోజ్ వాటర్ సిద్ధమవుతుంది. దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని రోజు వాడుకోవచ్చు. ఈ రోజ్ వాటర్లో ముంచినటువంటి దూదిని కళ్ళమే పెట్టుకోండి. పల్చటి గుడ్డతోటి కప్పేసుకోండి. ఈ రకంగా ఒక 15 నుంచి 20 నిమిషాలు చేయండి. తర్వాత కళ్ళని చన్నీళ్లతోటి శుభ్రం చేసుకోండి. దీంతో వాపు తగ్గుతుంది. అలసిన కళ్ళు తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. ఇవన్నీ లేవు, స్పూన్తో కూడా చేసుకోవచ్చు. చల్లటి స్పూన్తో. ఇది ఈ ప్రక్రియ ఎలా అంటే, ఒక స్టీల్ స్పూన్ తీసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత దాన్ని ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీయండి. చల్లటి నీళ్ళతో కడగండి. మరీ అంత చల్లదనం కంటి మీద డైరెక్ట్గా తగలకూడదు. కాబట్టి చన్నీళ్ళతో కడగండి. ఇప్పుడు దీన్ని కళ్ళ మీద పెట్టుకోండి. దీంతో ఈ కళ్ళ చుట్టూ అంటే కళ్ళ మీద పెట్టుకొని మృదువుగా మర్దన చేసుకోండి. దీంతో కంటి చుట్టూ ఉండేటువంటి వాపు తగ్గుతుంది. కళ్ళు ప్రకాశవంతంగా మారతాయి. ఇలాంటిదే ఏదన్నా చక్కటి బేబీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఈ పద్ధతి తెలుసుకుందాం. గోరువెచ్చటి నీళ్ళలో కొన్ని చుక్కలు బేబీ ఆయిల్ వేయండి. బాగా కలపండి. ఈ మిశ్రమంలో దూదిని ఉంచండి. కళ్ళ మీద ఉంచుకోండి. 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఆగండి. అలా పడుకొని ఉండండి. ఈ బేబీ ఆయిల్లో ఉండేటువంటి విటమిన్ ఈ వల్ల ఉబ్బిన కళ్ళు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఇవే కాదు, నిద్రపోయే ముందు నీళ్ళు ఎక్కువగా తాగండి. అలాగే తలగడ కాస్త ఎత్తుగా ఉండేది ఉపయోగించండి. అప్పుడు కంటి చుట్టూ వాపు వలయాలు తయారు కాకుండా ఉంటాయి. అలాగే కళ్ళకి గుండ్రంగా మర్దన చేసుకోండి. ఇలా చిన్న చిన్న చిట్కాలు చేస్తే
కంటి చుట్టూ ఉండేటువంటి వాపు తగ్గుతుంది, కళ్ళు ప్రకాశవంతంగా తయారవుతాయి. ఇలాగా ఈ కంటి చుట్టూ ఉండేటువంటి వలయాలని వాపుల్ని తగ్గించుకోవచ్చు. అయితే ఇవన్నీ గృహ చికిత్సలు. ఒకసారి కంటి చుట్టూ వలయాలు కానీ వాపులు కానీ ఇవి అంతర్గత వ్యాధికి వ్యక్త లక్షణం కింద ఉండే అవకాశం ఉంటుంది, థైరాయిడ్ సమస్యలు ఇలాంటివి. అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాలు ఉంటాయి, వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.